అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. బాగున్నారా? ఏం బాగున్నామా? చూపు కనబడదా? చూపు కనబడదా? నేను కనబడుతున్నానా? ఏదో లైట్ గా కనబడుతున్నానా? లైట్ గా కనబడుతాను. ఓకే. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంతదే కానీ దానికి నేను మూలబడిపోయినమ్మా. మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరమ్మా. అంటే పుట్టలేదా? పుట్టనే లేదా? పుట్టుకే లేదా? నాకు పిట్స్ ఉంది, పని కాటికి వెళ్ళలేకపోతున్నా. ఇతనికి పెన్షన్ ఇస్తారు, అది కరగేసుకొని తింటున్నాం. ఏం చేసేవారు అప్పుడు డ్రైవర్ గా ఎందులో డ్రైవర్ గా చేసేవారు? స్టీల్ ప్యాంట్ పోర్ట్ అక్కడ తిరిగి ట్రాక్టర్ టైలర్ ఉంది కదమ్మా, లోడ్లు ఐరన్ లోడ్లు తోలేవాడిని. అవునా? పక్కన యాడ్లు. అప్పుడు కూడా ఇదే ఇల్లా మీది? అప్పటి నుండి మీరు ఇక్కడ ఉంటున్నారా? మీరు పనికి వెళ్తున్నారా? నేను పనికి వెళ్ళలేకపోతున్నాం, పిట్స్ వచ్చేస్తుంది, వెళ్ళలేకపోతున్నాను. మీ పేరేంటమ్మా? చిన్నమ్మలు. మీ పేరేంటి? రామమ్మ. పిల్లలు లేరు. ఓకే. మీకు ఫిట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ పని కూడా ఏ చిన్న పని కూడా ఏం లేదు మొదట్లో. ఇప్పుడంటే అప్పుడు కొద్దిగా ఇంటి పనికి వెళ్ళేదండి అమ్మ, గిన్నెలు అయితే తోమడానికి. ఇళ్ళ పనికి వెళ్తే ఏదో ఒక 500 600 ఇచ్చేది. ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు చేయలేదు, వెళ్ళలేదు. అతనికి వచ్చిన పెన్షనే అలా కరగేసుకుంటున్నాం. సో అది మీ ఆర్థిక పరిస్థితి అయితే. అంతేనమ్మా. సో అది నా 100 జీతాల్లో ఉండేటప్పుడు ఆయన వచ్చిన దాన్ని పొదుపుగా చేసుకోకుండా ఆ ప్రౌడ్గా ఫీల్ అవుతూ అందరికీ దాన ధర్మాలు చేయాలి. ఎప్పుడైనా దాన ధర్మాలు చేయాలి, తప్పకుండా చేయాలి. ఎదుటి వారికి మన దాంట్లో ఉన్న 10 రూపాయలు 1 రూపాయి పక్క వారికి ఇవ్వడం తప్పు కాదు, కానీ మన ఆర్థిక స్తోమతను బట్టి మాత్రమే మనం ఇతరులకి సహాయం చేయాలి. సో ప్రజెంట్ పేరు రాము అన్న అలాగే చిన్నమ్మలు పరిస్థితి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా వెనకబడి ఉన్నారు. కాబట్టి నేను ఈ ఫ్యామిలీకి ఏదో ఒక రూపంలో చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు ఈ వయసులోనైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నేను ఈ ఫ్యామిలీని ఎన్నుకోవడం జరిగింది. మరి నేను వారికి చేసే సహాయం చేసేద్దాము. రైస్ తీసుకురండి. ఇరవై కేజీలు బియ్యం. చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు? తిట్టేనని ఏడుస్తున్నారు? లేదమ్మా, పరిస్థితులు బాగలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నా? ఏం గుర్తొచ్చిందని? పరిస్థితి జాగ్రత్త లేక, ఫస్ట్లో జాగ్రత్త లేక నా పరిస్థితి ఈ స్టేజ్కి తెచ్చుకున్నాను. ఫస్ట్లో జాగ్రత్త ఉంది, స్టేజ్కి రాను కదా. వయసులో ఉండేటప్పుడు అవేం తెలియదు మనకి. మనకు వయసు ఉందో ఇది కాకపోతే రేపు సంపాదిద్దాంలే, కూడబెట్టుకుందాంలే అని అనుకుంటాం. వయసు అయ్యాక ఇలా బాధపడాల్సి వస్తుంది. అది ఇగో నీకోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చాను, తిను అమ్మా. ఇందులో మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయమ్మా, నీకు సరుకులన్నీ. ఓకేనా? దుప్పటి, నీకు బట్టలు కూడా పెడుతున్నాను. ఇగో టవలు, లుంగి కూడా ఉంది ఇందులో. లుంగిలు వేస్తున్నావుగా? అది అందుకనే. బనియన్ కూడా ఉంది ఇందులో, తీసుకో అమ్మ. నీకు చీర నచ్చిందా? నచ్చిందా? చీర జాకెట్ లాగా. నీకేమన్నా ఆంటీకి ఇవ్వనా డబ్బులు? నానైనా ఒకటే కదమ్మా. అవునా? సరే, నీ చేతులతోటి ఇవ్వు. అప్పుడు ఎలాగో ఇవ్వలేదు కదా ఇంటికి, ఇప్పుడైనా ఇవ్వు చేతుల మీద. పర్లేదు. చెప్పండి, ఏమని చెప్పిస్తారు? జాగ్రత్త పెట్టు అని అంటారా? ఏం చెప్పండి మేడం. జాగ్రత్త పెట్టి అమ్మగారు ఇచ్చారు కౌనుగ్గా. జాగ్రత్త పెట్టి అమ్మ మీ పేరు చెప్పుకొని తింటాం. సరేనా? ఏమండి రాము గారు, వెళ్ళరానా? అబ్బా, నవ్వు వచ్చిందా? సంతోషంగా ఉండడం కోసమే నేను ఇవన్నీ తిరుగుతున్నాను. మీలాంటి వాళ్ళంతా పలకరిస్తున్నాను. మీరైతే కడుపు నిండా అన్నం తినండి. సెలవు.